హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు అదేవిధంగా ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ 100% సిలబస్ పూర్తి చేయడంలో భాగంగా మనం ఎకానమీ కోర్స్ ఇప్పటికే లాంచ్ చేస్తున్నాము. దానికోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు క్లాసెస్ అనేవి పూర్తి అవుతూ వస్తున్నాయి. మీకు ఏమో డౌట్ ఉండి నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ని మనం చెప్పుకుందాం. ఒకటి ద్రవ్యోల్బణం టాపిక్. ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం టాపిక్ని మనం ఒకసారి చూసినట్లయితే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? భారతదేశంలో ఒక వస్తువు ధర నిరంతరం లేదా నిర్విరామంగా పెరుగుతూ ఉంటే దానిని ఏం పిలుస్తారంటే ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. నిరంతరం అంటే టమోటా నిన్న కాదు మొన్న ఒక కేజీ 10 రూపాయలు అయితే, నిన్న 20 అయితే, ఈరోజు అదే కేజీ 30 అయితే, రేపు 40 అయితే, అంటే ఇక్కడ ఏమవుతుంది? ధర రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇలా నిరంతరం పెరుగుతూ పోతూ ఉన్న దానిని ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఓకేనా? మళ్ళీ దాంట్లో ప్రాగ్య ద్రవ్యోల్బణం, మళ్ళీ దూకే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఓకేనా? మళ్ళీ మీకు హైపర్ ఇన్ఫ్లేషన్ ఇలా ఉంటాయి. అలా మీకు ద్రవ్యోల్బణం రకాలు ఉంటాయి. ఇందులో నిరంతరం కనుక ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఏకదమ్గా మొన్న టమోటా 10 రూపాయలు, ఈరోజు ఏకదమ్గా ఒక 70-80 పోయింది అనుకో, అది దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. ఎందుకంటే విపరీతంగా ఒకేసారి ధర పెరిగింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. మన భారతదేశంలో మంచి ఆమోదయోగ్యమైనటువంటి ద్రవ్యోల్బణం లక్ష్యం ఎంత ఉంటే బాగుంటుంది అని ఊర్జిత్ కమిటీ చెప్పిందంటే 2 నుంచి 6% మధ్య, కనిష్టంగా 2%, గరిష్టంగా 6% ఉంటే సరిపోతుందండి. అంటే 4%, 4+2గా ఉంటే సరిపోతుందని చెప్పింది. అంటే 4-2 = 2% కానీ 4+2 = 6% కానీ ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైనది అని చెప్పారు. అయితే ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ధర అనేది పెరుగుతుంది. ధర అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల జీవన ప్రమాణం పైన మనకి ఏం పడుతుందంటే ఇంపాక్ట్ అనేది పడుతుంది. అంతే కదా? ఎప్పుడైతే ఒక వస్తువుని ధర పెరుగుతూ పోతుందో ఆ వస్తువును కొనేటువంటి శక్తి ప్రజలకు పడిపోతుంది. తద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ వస్తువును మనం కొనడం లేమో అప్పుడు ఆ వస్తువు ధర ఏమవుతుంది? కిందకి దిగి వచ్చి అప్పుడు సామాన్య ప్రజలు కొనుక్కుంటారు. అయితే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ధర పెరుగుతూ ఉండేటటువంటి స్థితిని ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ధర పెరుగుతూ ఉంటే అర్థమేమి? కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు అని అర్థం. ధర పెరుగుతూ ఉంది, కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు. మరింత పెరిగింది అనుకో, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అంటే వస్తువు ధర పెరుగుతూ పోతుంటే డిమాండ్ అనేది తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఆటోమేటిక్గా ఆ వస్తు ధర తగ్గుతుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ వస్తువుని కొనుక్కొని తినగలరు. వస్తు ధర పెరుగుతూ పోతుంటే అంటే దేశం ద్రవ్యోల్బణం సంభవిస్తే ఏ వస్తువును కూడా ప్రజలు కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితి ఏర్పాటవుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం భారతదేశానికి అంత మంచిదా అంటే భారతదేశానికే కాదు, ఏ దేశానికైనా ద్రవ్యోల్బణం అంత మంచిది కాదు. ఓకేనా? ఒక వ్యక్తి 10 అడుగులున్న ప్రమాదమే, అట్లని 2 అడుగులున్న ప్రమాదమే. ఇంచుమించు ఒక 5, 5.5, 6 అడుగులు ఉంటే అక్కడికి వాడిని మనిషి అంటారు, అందంగా ఉంటాడు, బాగుంటాడు కూడా. అంతే కదా? అలా దేశంలో ద్రవ్యోల్బణం మరీ హై లెవెల్లో ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతుంది. దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా కుంటుపడతాయి. దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా కాయిలో పడ్డ సంస్థలుగా ఏర్పాటైతే తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలే పరిస్థితి ఏర్పాటవుతుంది. ఓకేనా? కాబట్టి ద్రవ్యోల్బణం దేశానికి అంత మంచిదా అంటే ద్రవ్యోల్బణం దేశానికి అంత మంచిది కాదు. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ప్రతి ద్రవ్యోల్బణం. దీనికి ఆపోజిట్ ప్రతి ద్రవ్యోల్బణం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుతూ ఉండే పరిస్థితిని ఏమని పిలుస్తామంటే మనం ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఎప్పుడైతే దేశంలో ద్రవ్యోల్బణం సంభవించిందో అప్పుడు కూడా ఉపాధి పెరుగుతుంది, కానీ స్వల్పకాలంలో పెరుగుతుంది, దీర్ఘకాలంలో పెరగదు. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇక్కడ మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ
ద్రవ్యోల్బణం అనేది స్వల్ప కాలంలో సంభవిస్తే మనకి ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది, అంటే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో కనుక ద్రవ్యోల్బణం సంభవిస్తే ఆర్థిక వృద్ధి అనేది పడిపోతుంది. ఎందుకు? ధర అనేది ఒక నెల లేకపోతే ఒక 15 రోజులు అట్ట కొడితే 2 నెలలు ఉందనుకో, కాయగూరలు అమ్ముకునే వాడికి లాభం వస్తుంది, వ్యవసాయం పంట పండించిన వాడికి లాభం వస్తుంది, సంస్థలు తయారు చేసిన వస్తువు వాడికి లాభం వస్తుంది. అదేవిధంగా మనం కూడా వస్తువు ఒక నెలే కదా అని ప్రజలు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. అట్లా టైంలో ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, తద్వారా దేశంలో ఉద్యోగిత కూడా పెరుగుతుంది, తద్వారా దేశంలో ఉపాధి కూడా పెరుగుతుంది. ఉపాధి, ఉద్యోగిత, ఉత్పత్తి అన్నీ కూడా పెరుగుతాయి స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం వస్తే. అట్లా కాకుండా ధర పెరుగుదల అనేది ఒక 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ ధర పెరుగుతూ పోతూ ఉంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు అని చెప్తుంటాం. ఓకేనా? రైట్. రెండవది ప్రతి ద్రవ్యోల్బణం. ధరలు తగ్గుతూ ఉండే స్థితిని ప్రతి ద్రవ్యోల్బణం పిలుస్తాం. దీన్నే ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం సంభవిస్తే దానిని ఆర్థిక మాంద్యం అని కూడా పిలుస్తారు. ఓకేనా? కాబట్టి ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుతూ ఉండే స్థితిని ప్రతి ద్రవ్యోల్బణం పిలుస్తాం. ఆ టైంలో ఉత్పత్తి, ఉద్యోగిత అన్నీ కూడా పడిపోయి ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణం, అసలు ప్రజల దగ్గర డబ్బు ఉండదు, అసలు దేశ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇది అంటే భారతదేశానికి ద్రవ్యోల్బణం మంచిదా, ప్రతి ద్రవ్యోల్బణం మంచిదా అంటే క్రౌదర్ ఒక మాట అన్నాడు, దేశానికి లేదా దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం అంత మంచిది కాదు, అనగా ద్రవ్యోల్బణం అన్యాయం, ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఆచరణయోగ్యం కాదు అని మనకి క్రౌదర్ గారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక టాపిక్ ఏంటంటే ఇందులోనే భాగం, ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఒకటి ఉంటుంది. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని ఒకటి ఉంటుంది. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, ఒక సంస్థలో ఉన్నటువంటి శ్రామికులు మా శాలరీ పెంచమని డిమాండ్ చేయొచ్చు, లేదా సంస్థే లాభాలను పెంచుకోవడం కోసం అక్కడ ధర పెంచేయచ్చు. అదేవిధంగా మనకి ముడి సరుకుల కొరత వలన కూడా మనకి ధర పెరగచ్చు. ఓకేనా? ఇక డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంలో 3 రకాలు. 1 వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం, 2 లాభాల ప్రేరిత ద్రవ్యోల్బణం, 3వది వచ్చి ముడి సరుకుల కొరత గల ద్రవ్యోల్బణం. ఈ రెండింటి మధ్య తేడా. ఈ 3 కూడా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంలో భాగాలే. ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు తమ వేతనాలు పెంచమని ఆ సంస్థ పైన ఒత్తిడి తీసుకురావచ్చు. దాని వలన సంస్థ వాళ్ళ వేతనాలు పెంచితే ఆటోమేటిక్గా ఆ సంస్థకు అయ్యేటటువంటి వ్యయం కూడా పెరుగుతుంది. అనగా దేశంలో వేతనాలు పెంచమని సంస్థ పైన డిమాండ్ తీసుకొస్తే దాని వలన దేశంలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవిస్తే దానిని వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. నెక్స్ట్ రెండవది లాభాల ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, సంస్థకి ఎక్కువ లాభాలు కావాలని ధర మరింత పెంచి మనకి మార్కెట్లో ఆ వస్తువును విక్రయిస్తే తద్వారా మళ్ళీ వస్తు ధర పెరిగి తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం సంభవిస్తే దానిని లాభాల ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ముడి సరుకుల కొరత లేదా ముడి పదార్థాల కొరత కూడా అనొచ్చు ఇక్కడ. ఓకేనా? ముడి పదార్థాల కొరత. ఎప్పుడైతే ముడి పదార్థాల కొరత ఏర్పడుతుందో ఉన్నటువంటి ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? ఉన్నటువంటి ముడి పదార్థాలకి డిమాండ్ పెరుగుతుంది. ఉన్నటువంటి ముడి పదార్థాలకు ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ ఉన్నటువంటి ముడి పదార్థాలకి మనం ఎక్కువ చెల్లించాలి. ఓకేనా? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో వస్తువులు తక్కువ ఉన్నాయంటే ఆ వస్తువు రేటు ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ముడి పదార్థాల కొరత వలన ధర పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం సంభవిస్తే దాన్ని ఏం పిలుస్తామంటే ముడి సరుకుల కొరత గల ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. నెక్స్ట్ రెండవది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, దేశంలో ఉత్పత్తి కారకాల వ్యయం పెరగడం వలన ధర పెరిగి ద్రవ్యోల్బణం సంభవిస్తే దానిని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలుస్తాం.
ఉత్పత్తి కారకాల వ్యయం పెరిగి తద్వారా ధర పెరిగి దానివల్ల దేశంలో ద్రవ్యోల్బణం సంభవిస్తే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ 2015లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆర్బీఐ మరియు భారత ప్రభుత్వం మధ్య అని చెప్పాను. అనగా 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే చట్టాన్ని 2016లో సవరించారు. భారత ప్రభుత్వం సవరించింది. ఈ సవరించిన చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం బ్యాంకులకి బ్యాంకు, సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, కరెన్సీ నోట్ల బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవాలా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం పోయేసి ఒప్పందం కుదుర్చుకోవాలా. ఏమనేసి అంటే దేశంలో రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ద్రవ్యోల్బణం ఎంత ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైనది అని ఆ సంస్థ ప్రభుత్వం ఆర్బీఐతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఓకేనా, అలా ఒప్పందం కుదుర్చుకున్న 2016 ఒకటి ఏమనేసి అంటే 2021 నుండి 2026 మధ్య 2026 మార్చి 31 వరకు మన భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎంత ఉంటే మంచిది అంటే 4% గల ద్రవ్యోల్బణం దేశంలో ఉంటే అటువంటి ద్రవ్యోల్బణం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైనది అని ఊర్జిత్ పటేల్ కమిటీ భాగంగా దాన్ని చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా. ఈ విధంగా మరింత కంటెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇండియన్ అకాడమీ మా చిరంజీవి సార్ పుస్తకం, అదేవిధంగా బయట ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పుస్తకం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంఏ, బిఏ పుస్తకాలు, సర్వే, బడ్జెట్, ప్యాప్ అన్నీ కలిపి బ్రహ్మాండంగా మన క్లాస్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకేనా, వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి మిత్రమా. మీ నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.